సిద్దిపేటలో జరిగిన ఉపాధ్యాయురాలు వజ్రమ్మ పదవీ విరమణ సత్కార కార్యక్రమంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న కక్షపూరిత విధానాలను ఎండగట్టారు. రిటైర్డ్ ఉద్యోగులకు 99 రోజుల్లో అన్ని రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, అయితే ఆ హామీ ఇప్పటికీ అమలు కాలేదని హరీష్ రావు ఆరోపించారు. జీపీఎఫ్, టీఏ, డిఏ, సరెండర్ లీవ్స్ వంటి ఉద్యోగుల బకాయిలు విడుదల కావడం లేదని అన్నారు. క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ పేరుతో ఉద్యోగుల జీతాల నుంచి 1.5% చొప్పున కోత విధిస్తున్నప్పటికీ ప్రైవేటు ఆసుపత్రులతో ఒప్పందాలు పూర్తి కాకపోవడంతో ఉద్యోగులకు ఉచిత వైద్య సేవలు అందడం లేదని విమర్శించారు. తెలంగాణలో 6 నుండి 7 డిఏలు, పీఆర్సీ పెండింగ్లో ఉన్నాయని, ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఏసీబీ, విజిలెన్స్ దాడులతో ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడిచిన గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్లు అందలేదని అన్నారు. అలాగే సిద్దిపేట జిల్లాలో అమలవుతున్న బ్రేక్ఫాస్ట్ పథకాన్ని రాజకీయ కక్షతో తొలి దశలో కొనసాగించలేదని విమర్శించారు. ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయురాలు వజ్రమ్మ, భగవాన్ రెడ్డిల సేవలను హరీష్ రావు కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు వారు చేసిన కృషి అభినందనీయమని చెప్పారు. ఏది ఏమైనా నేను చాలా సంవత్సరాలుగా నాకు సిద్ధారెడ్డి సార్తో చాలా అనుబంధం ఉండేది. కానీ నేను ఎప్పుడు గమనించినా కూడా భగవాన్ రెడ్డి గారు 20-25 ఏళ్ళుగా నేను సిద్దిపేటలో చూస్తూ ఉన్నా, చాలా సింపుల్సిటీ. అంటే వాళ్ళు తమ పనేందో తాము తప్ప, వృత్తి ధర్మము, ఉద్యోగ ధర్మం తప్ప ఇంకొక దాన్ని పట్టించుకునేటువంటి వాళ్ళు కాదు. వజ్రమ్మ గారు చాలా కార్యక్రమాల్లో కనబడుతూ ఉండేది. భగవాన్ రెడ్డి గారిని కూడా చాలా సందర్భాల్లో కలుస్తూ ఉండేవాడిని. సిద్ధారెడ్డి సార్తో కూడా కలుస్తూ ఉండేవాడిని. కానీ ఎప్పుడు తను ఇట్లా ముందుకు వచ్చే ప్రయత్నమో, ఐడెంటిటీ కోరుకునే ప్రయత్నమో ఎప్పుడూ చేసేవారు కాదు. అటు వజ్రమ్మ గారైనా మా భగవాన్ రెడ్డి గారైనా ఉపాధ్యాయులుగా విద్యా అభివృద్ధి కోసం నిజంగా ఎంతో చిత్తశుద్ధితో తమ పిల్లల్ని ఎలా చదివించారో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని కూడా అలా చదివించాలనే ఒక పట్టుదలతో పనిచేసినటువంటి కుటుంబం. నిజంగా భగవంతుడు కూడా ఆ నిజాయితీ వాళ్ళ లోపల ఉంది కనుకనే పిల్లలకు అఖిల్కు మరియు అంకిత్కు బ్రహ్మాండమైనటువంటి అవకాశం ఇవాళ భగవంతుడు కల్పించినాడు. అంటే ఎప్పుడైనా మనం మంచి చేస్తే తప్పకుండా మనకు ఆ దేవుడి ఆశీస్సులు ఉంటాయి, మన పిల్లలకు మంచి జరుగుతుంది అనేటువంటి కర్మ సిద్ధాంతాన్ని మనం నమ్మాలి. సో అలా మంచిగా వాళ్ళు పనిచేసిండ్రు, సమాజం కోసం పనిచేసిండ్రు, పిల్లల్ని బాగా చదివించుకున్నారు. ఇవాళ పిల్లలు నిజంగా ఆ తల్లిదండ్రులకు గొప్ప గౌరవాన్ని తెచ్చిపెట్టినారు. నిజానికి ఏ తల్లిదండ్రులు అయినా ఏం కోరుకుంటారు? మాకంటే నా పిల్లలు ఇంకా బాగా ఉండాలి, నాకంటే నా పిల్లలు ఉన్నతమైన స్థానంలో ఉండాలి అని తల్లిదండ్రులు కోరుకుంటారు. అంతకు మించిన ఆనందం, అంతకు మించిన సంతోషం తల్లిదండ్రులకు ఇంకేం ఉండదు. మన కళ్ళ ముందు మన పిల్లలు మనకంటే బాగలేకనో, అనారోగ్యంగానో, వృత్తిపరంగానో, విద్యాపరంగానో, సామాజికంగానో వాళ్ళు బాగలేకపోతే ఆ తల్లిదండ్రులు పడే బాధ మనం మాటల్లో చెప్పలేము. కానీ అదే తల్లిదండ్రులు నాకంటే నా పిల్లలు గొప్పవాళ్ళు ఏంటంటే ఆ మనసులో కలిగే ఆనందం, వాళ్ళు పొందే ఆ ఉప్పొంగం ఏదైతే ఉందో అది కూడా చాలా గొప్ప అనుభూతి. ఆ అనుభూతి ఈరోజు మా సోదరిమణి వజ్రమ్మ గారికి, భగవాన్ రెడ్డి గారికి దక్కడం నిజంగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అంటే దే మేడ్ సిద్దిపేట టు బి ప్రౌడ్. మరి ఒక ఆ తల్లిదండ్రులకే కాదు, మొత్తం యావత్ సిద్దిపేటలో మా పిల్లలు ఇలా గ్రూప్ 1లో మా సిద్దిపేట పిల్లలకు వచ్చింది అంటే ఆ భగవాన్ రెడ్డి గారు, వజ్రమ్మ ఎంత సంతోషపడ్డారో నేను అంత సంతోషపడ్డా, సిద్దిపేట కూడా అంత సంతోషపడ్డది. మొదటి నుంచి కూడా అబ్బాయి చెప్పేవాడు నాకు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏఈగా చేరినప్పుడు నాకు కలిశాడు. అప్పుడు నేను ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేస్తున్నాను. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అది కూడా మన సిద్దిపేటలో మన కాళేశ్వరం ప్రాజెక్టులో మన మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో పనిచేస్తున్నాడు. పనిచేస్తూ మళ్ళీ ఒకరోజు వచ్చాడు నా దగ్గరికి. సరే ఆ ఉద్యోగం నియామక పత్రం ఆ రోజు నేనే ఇచ్చే అవకాశం దొరికింది. అదేవిధంగా సిద్దిపేటలోనే పనిచేసి నేను నా సిద్దిపేటకు ఏదో చేయాలనే తపనతోని మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో పనిచేసినారు. మళ్ళీ ఒకరోజు నా దగ్గరికి వచ్చి నేను లీవ్ పెడుతున్నాను, నేను సివిల్ సర్వెంట్గా గ్రూప్స్ కాదు ఐఏఎస్ కొట్టుకొని మళ్ళీ కనబడతా మీకు అని చెప్పిపోయినాడు నాకు. నేను లీవ్ పెట్టి వెళ్తున్నా అని చెప్పిపోయాడు. మళ్ళీ ఎప్పుడు కలిసిందంటే గ్రూప్ 1లో డిఎస్పీగా సెలెక్ట్ అయ్యి మళ్ళీ కలిసినాడు. ఇన్ఫ్యాక్ట్ నేనే ఫోన్ చేసిన, నాకు విషయం తెలవగానే
ఫోన్ చేసి కంగ్రాట్స్ పెట్టా అంటే వస్తున్న అంకుల్ మిమ్మల్ని కలుస్తా అని చెప్పి వచ్చి కలిస్తే నిజంగా ఐ ఫెల్ ప్రౌడ్. అంటే ఆ తల్లిదండ్రుల క్రమశిక్షణ, తల్లిదండ్రులు ఎట్లా పెంచిండ్రు పిల్లల్ని అనడానికి కూడా మనం వాళ్ళను వజ్రమ్మ భగవాన్ రెడ్డి గారి నుంచి మనం నేర్చుకోవచ్చు. అంటే పిల్లల్ని ఎంతో త్యాగంతో, పిల్లల్ని పద్ధతిగా బాగా చదివించి కష్టపడి పిల్లల్ని చక్కగా పెంచుకున్నారు కనుక పిల్లలు బుద్ధిమంతులైనరు, ఇవాళ గొప్ప ఉద్యోగస్తులుగా ఈరోజు రావడం అనేటువంటిది మనందరికీ, వారి కుటుంబానికి, మన సిద్దిపేటకు, మనందరికీ కూడా గర్వకారణం.